Jungle. Audio Jungle. Jungle. Audio Jungle. అదే ఈ యంగ్స్టర్స్ లో స్ట్రోక్ రావటం ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇటు డయాబెటిక్ పేషెంట్సే కాకోకుండా హైపర్ టెన్షన్ పేషెంట్సే కాకోకుండా ఈ రోజు లైఫ్ స్టైల్, ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ లో అంటే మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఏ విధమైన లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నాం, తర్వాత స్ట్రెస్ ని ఎంతవరకు తీసుకుంటున్నాం, వీటన్నిటిపైన కూడా ఈ రోజుల్లో యూత్ లో ఈ స్ట్రోక్ రావడానికి ఎన్నో కారణాలు అవుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే ఈ స్ట్రోక్ లో మనము అంటే ఏ విధంగా గుర్తించాలి? ఫస్ట్ అసలు స్ట్రోక్ లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి? మొట్టమొదటి అందరూ చెప్తుంటారు గోల్డెన్ పీరియడ్ అనేది ఒకటి ఉంది. ఆ గోల్డెన్ పీరియడ్ లో మనం గాని సరైన వైద్యం చేసుకుంటే ఈ పెరాలసిస్ నుంచి లేదా ఈ స్ట్రోక్ నుంచి లైఫ్ ను సేవ్ చేసుకోవటమే కాకుండా త్వరగా రికవర్ అవ్వచ్చు అన్నది. అంటే ఈ గోల్డెన్ పీరియడ్ అనేది ఏంటి, ఈ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి? స్ట్రోక్ లక్షణాలు గుర్తించడం అంటే ఒకటి, ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చిందంటే దానికి వైద్యం అనేది ఆ డిసీజ్ ఐడెంటిఫికేషన్ తోనే స్టార్ట్ అయింది. ఆ ఐడెంటిఫై చేసే పర్సన్ ఎవరు? మన ఫ్యామిలీలో ఒకరికి స్ట్రోక్ ఉంటే అది మన ఫ్యామిలీ మెంబరే అయి ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ లేకపోతే వర్క్ ప్లేస్ లో ఉండే కొలీగ్స్ అయినా ఎవరైనా ఈ స్ట్రోక్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు మనం సింపుల్ వర్డ్స్ చూస్తున్నాం. స్ట్రోక్ ని ఐడెంటిఫై చేయడానికి మనం గుర్తుంచుకొని ఓకే పలానా వ్యక్తికి స్ట్రోక్ వస్తున్నట్టుంది అనేది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలం. సరే, ఆ లక్షణాలు ఏంటి అంటే మనం బీ ఫాస్ట్ అని చెప్పుకుంటాం. BEFAST, బీ ఫాస్ట్. దాంట్లో బి అంటే ఏంటంటే బ్యాలెన్స్ తప్పిపోవడం అంటే నడుస్తున్న వ్యక్తి పని చేసుకుంటూ సడన్ గా బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోవడం, లేకపోతే చేతిలో ఏమైనా కప్పు లేకపోతే ఏమైనా పెన్ను పట్టుకున్నారు, రాసేటప్పుడు సడన్ గా బ్యాలెన్స్ పోయింది, పెన్ను పడిపోయింది, లేకపోతే చేతిలో ఉన్న కప్పు పడిపోయింది, పట్టుకోలేకపోతున్నారు, షేక్ అయిపోతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ లేమి వల్ల వచ్చే లక్షణాలు అన్నమాట. దాన్ని బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అంటాం. అది బి. రెండోది ఐ అంటే ఏంటి? ఐ రిలేటెడ్ ప్రాబ్లం అంటే చూపు సడన్ గా పోవడం, ఒక కంటికి చూపు పోవడం, లేకపోతే మనం చూస్తున్న దాంట్లో ఈ పక్క సరిగ్గా కనబడట్లేదు, రోడ్డు మీద నడుస్తుంటే నాకు ఇటుపక్క వచ్చే వెహికల్స్ కనబడట్లేదు, లేకపోతే ఇటుపక్క వచ్చే వెహికల్స్ కనబడట్లేదు, ఇంట్లో నడుస్తున్నప్పుడు తెలియకోకుండా గోడ గుద్దుకోవడం, ఇవన్నీ చూపులో వచ్చే లక్షణాలు. కొంతమందికి అయితే కన్ను కూడా మూసుకుపోయింది, సడన్ గా కన్ను మూసుకుపోవడం, ఇది కూడా ఐ ప్రాబ్లమ్స్ లో సిమ్టమ్స్ అనమాట. సో తర్వాత వచ్చేసేసి ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూప్ అంటాము. ఫేస్ అంటే మూతి ఒక పక్కకి వెళ్ళిపోవడం, మనం చాలా కామన్ గా చూసే సిమ్టమ్ ఇది, చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. సో మూతి ఒక పక్కకు లాగేయడం కానీ, లేకపోతే మాట్లాడేటప్పుడు తడబడడం, దానికి మూతి వంకర ఉండడం వల్ల, లేకపోతే తిక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు అని చెప్తారు. కొంతమందికి ఏంటంటే పుక్కిలించేటప్పుడు నీళ్లు లీక్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే తినేటప్పుడు ఏమో సరిగ్గా తినలేకపోతున్నారు. ఇవన్నీ ఫేస్ కి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట, కామన్ గా చూస్తూ ఉంటాం. మరి ఏ అంటే ఆర్మ్ గానీ లెగ్ గానీ, ఆర్మ్ డ్రాప్ గానీ లెగ్ డ్రాప్ గానీ అంటాం. ఏం లేదు, ఏమైనా పట్టుకున్న వస్తువుకి గ్రిప్ దొరకట్లేదు. ఇంట్లో లేడీస్ ఏమంటారంటే వంట చేసిన తర్వాత పాత్ర పట్టుకొని తీసుకుని వస్తుంటే ఒక చెయ్యి సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను సార్ అనడం, లేకపోతే ఉన్నది పడిపోవడం, అట్లాంటి కామన్ గా చూస్తూ ఉంటాం. వర్క్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకున్నా కూడా గ్రిప్ రావట్లేకపోదు, లేకపోతే డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిలరేటర్ ఇవ్వలేకపోతున్నాను, అట్లాంటి సిమ్టమ్స్ కామన్ గా చెప్తూ ఉంటాం. అది చేతికి. కాలు కంటే చెప్పులు వేసుకోలేకపోతున్నాను, లేకపోతే మెట్లు దిగేటప్పుడు కాళ్ళు ఫోల్డ్ అయిపోయి పడిపోయాను, ఇట్లాంటి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారనమాట. అది ఏ అంటే. మరి ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పీచ్ రిలేటెడ్. స్పీచ్ అంటే మాట్లాడే విధానం కానీ అయి ఉండొచ్చు, లేకపోతే మాటలో క్వాలిటీ అయినా అయి ఉండొచ్చు. అంటే విధానం, క్వాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ మాట్లాడుతున్నాను, నాకు కొన్ని పదాలు అంటే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ మాట రావట్లేదు, మాట పడిపోవడం ఉండడం, లేకపోతే ఏ మాట అయితే మనం మాట్లాడాలో అది కాకుండా వేరే పదాలు జాయిన్ చేయడం, లేకపోతే తిక్కగా మాట్లాడడం, లేకపోతే మాటల స్పష్టత లేకపోవడం, ఇవన్నీ స్పీచ్ రిలేటెడ్ సిమ్టమ్స్. టీ లాస్ట్ది. బి ఫాస్ట్ లో లాస్ట్ లెటర్ టీ అంటే టైం. ఈ టైమే మనం గోల్డెన్ పీరియడ్ గా చెప్పుకుంటాం. అంత ఇంపార్టెంట్ ఎందుకు అసలు గోల్డెన్ పీరియడ్ మనం అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రతి ఒక్క సెకండ్ కి, నిమిషం కూడా కాదు, ప్రతి ఒక్క సెకండ్ కి స్ట్రోక్ వచ్చిన వ్యక్తిలో కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్, మిలియన్స్ అంటే కొన్ని లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి ప్రతి ఒక్క సెకండ్ కి. అంటే బ్రెయిన్ లో చాలా మిలియన్స్ ఉంటాయి. వాటిలో అంటే ఎంత తొందరగా దానికి మనం ట్రీట్మెంట్ అందిగలమో అన్ని నర్వ్స్ ని మనం రక్షించగలిగిన వాళ్ళు అవుతాం అనమాట. సో గోల్డెన్ పీరియడ్ అనేది మనం 4.5 hours అని చెప్తాము స్ట్రోక్ లో, 4.5 గంటలు. కానీ
4.5 గంటలు ఉంది కదా అని కూడా అసలు మనం జాప్యం చేయకూడదు. ఎప్పుడైతే నేను ఈ చెప్పిన బీ ఫాస్ట్ సిమ్టమ్స్ లో ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయగలిగాము, ఇంట్లో కానివ్వండి, వర్క్ చేసే చోట కానివ్వండి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎక్కడైనా మనం ఒక వ్యక్తిని ఇట్లా చూసి ఎమ్మటినే హాస్పిటల్ కి తీసుకొస్తే ఆ గోల్డెన్ పీరియడ్ నేను చెప్పిన 4.5 hours లో ఈ చనిపోతున్న న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రక్షించగలం అనమాట. సో మిరాకిల్ ఏంటంటే కొన్ని ఈ పూడిక ఆ బ్లాక్ ఏదైతే ఉందో వాటిని కరిగించే ఇంజెక్షన్స్ ఉన్నాయి. మనం కామన్ గా చూస్తుంటాం ఫస్ట్ అవర్ లో ఇంజెక్షన్ ఇవ్వగానే వాళ్ళు అసలు లేచి ఎట్లా వచ్చేటప్పుడు స్ట్రెచర్ లో వస్తారు, అంబులెన్స్ లో వస్తారు, ఇంజెక్షన్ తీసుకున్న ఒక 1 hour లో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంత మిరాక్యులస్ ఇంజెక్షన్ అనమాట. సో ఎంత తొందరగా మనం ఇంజెక్షన్ ఇస్తామో అంత రికవరీ రేట్ బాగుంటుంది ఈ గోల్డెన్ పీరియడ్.